హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 6, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన ఆర్డీఐకి సంబంధించి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఈ స్కీమ్ అమలుకు సంబంధించి నోడల్ శాఖ ఏది? మరి ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రయోజనం ఎవరి కోసము? ఏదైనా ఒక స్కీమ్కి సంబంధించి కానీ, పాలసీస్కి సంబంధించి కానీ మనం చూస్తున్నామంటే దాని యొక్క బెనిఫిషరీస్, టార్గెట్ గ్రూప్ ఏంటి, ఎవరి కోసం ఉద్దేశించబడింది, ప్రయోజనం ఏంటి, ఇలాంటి కోణంలో చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా జూలై 1, 2025 రోజున కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేంద్ర క్యాబినెట్ సమావేశాలకు లేదా మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్రధానమంత్రి గారు. సో నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో చాలా ఇనిషియేటివ్కి సంబంధించి, చాలా ప్రపోజల్ సంబంధించి ఆమోదం అనేది తెలపడం జరిగింది. అందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నవి. మనకు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ, చాలా సుదీర్ఘ కాలం తర్వాత భారతదేశంలో జాతీయ క్రీడా విధానం, దానికి సంబంధించి ఆమోదముద్ర పడింది. ఎన్ని పిల్లర్లపైన ఆధారపడింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈఎల్ఐ, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, ఉపాధి రంగానికి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించి. సింపుల్గా చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ అనగానే మీకు ఏ రంగం గుర్తొస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి అని చూడండి. కాబట్టి ఎగ్జామినేషన్ ఇలాంటి క్వశ్చన్ అడిగితే కీవర్డ్స్ ఆధారంగా మనం అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో గెస్ చేయొచ్చు కూడా. సో దీనికి సంబంధించి నోడల్ శాఖ ఏమై ఉంటుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనము కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జితేంద్ర సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలో పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంట్, ఒక శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీ లేదా నోడల్ శాఖగా గుర్తించడం జరిగింది. అంటే వారి పరిధిలో ఇది అమలవుతుంది. అండ్ ఈ ఆర్డీఐ, రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కోసము కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నాను కదా. ఎంత మొత్తంలో అంటే 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్. సో 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ని దీనికోసం కేటాయిస్తారంట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే ఆర్డీఐ లేదా రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్ రంగంలో ఎవరైతే ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నారో వారిని ప్రోత్సహించడానికి, ఎకనామికల్గా సపోర్ట్ ఇవ్వడానికి చాలా తక్కువ మొత్తంలో వడ్డీతో కూడుకొని లేదా జీరో ఇంట్రెస్ట్తో ప్రత్యేకంగా వారికి ఆర్థిక సాయం అందించడానికి ఉద్దేశించబడిందని చెప్పొచ్చు. మరి ఈ స్కీమ్కి సంబంధించి లేదా ఈ ఇనిషియేటివ్కి సంబంధించి ఏ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది, గైడ్లైన్స్ ఇస్తుంది అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. మరి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి హెడ్గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. సరిపోతుంది. ఈ 4 పాయింట్లు చూడండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ ఆర్డీఐకి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారంటే వీటి నుండి మనం చూడొచ్చు, స్టేట్మెంట్స్ అయినా కూడా. ఓకేనా? ఆల్రెడీ మనం క్యాబినెట్ మీటింగ్లో వేటికి ఆమోదముద్ర వేశారని చెప్పేసి జూలై 2 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మన వీడియోని చూడండి. ప్రతిరోజు కూడా రిలీజ్ చేస్తున్నాను మీకు. ఈవినింగ్ 7 అయిందంటే మన కరెంట్ అఫైర్స్ వీడియో మీకు కనిపిస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో. నేను రెగ్యులర్గా కన్సిస్టెంట్గా అందిస్తున్నాను. మీరు కూడా ఒక సంకల్పంతో ఉండాలి. సార్ ప్రతిరోజు అందిస్తున్నారు మన కోసం, మనం కూడా సార్ కోసము, మన కోసము ఖచ్చితంగా చూడాలి అని ఒక సంకల్పంతో ఉండండి. రానున్న పోటీ పరీక్షల్లో మీకు డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇటీవల కాలంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూడండి మీరు. క్వశ్చన్ పేపర్ చాలా కాంటెంపరీగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా అది స్టాటిక్ పార్ట్లో కానివ్వండి లేదా డైనమిక్ పార్ట్లో కానివ్వండి, ఎటువంటి క్వశ్చన్ కనబడ్డా కూడా మీరు సమాధానం గుర్తించగలుగుతారు. ఎందుకంటే మన క్లాసులు మీరు ఇప్పటికే ప్రతిరోజు కూడా చూస్తున్నట్లయితే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు. కరెంట్ అఫైర్స్, వార్తలు నిలిచిన ఒక అంశాన్ని జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను,
దాంతోపాటు స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అదనపు సమాచారం కింద ఇస్తున్నాను. దీని ద్వారా మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే జనరల్ స్టడీస్లో స్కోర్ వస్తుంది, మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో 100% స్కోర్ చేయగలుగుతారు. ఈ స్ట్రాటజీతోనే వెళ్ళండి. ఓకేనా? మీరు ప్రతిరోజు చూడండి, మీరే రియలైజ్ అవుతారు, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది. ఓకేనా? ఇక మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి ఈరోజు వీడియో చివరిలో ఇచ్చే ప్రశ్న ఏదైతుందో సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఇచ్చే ప్రయత్నం చేయండి. వేలాది మంది అభ్యర్థులు ప్రతిరోజు చూస్తున్నారు క్లాస్. సో వందలాది కామెంట్లు మాత్రమే చూస్తున్నాను, అంటే కొంతమంది మాత్రమే సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎలాగూ నెక్స్ట్ డే నేను ఆ టాపిక్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది, సరిపోతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి స్క్రిప్ట్, సో ఆల్రెడీ మీకు PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్గా విడుదలవుతున్న సమాచారం ఏదైతే ఉంటుందో మనం PIB వెబ్సైట్లోనే చూస్తాము. ప్రతిరోజు PIB వెబ్సైట్ని చూడండి అని చెప్తున్నాను. ఒకవేళ PIB వెబ్సైట్ చూడకపోయినా పర్లేదు, పోటీ పరీక్షల కోణంలో PIB వెబ్సైట్లో ఏ టాపిక్స్ అయితే మనకి ఇంపార్టెన్స్ ఉంటాయో వాటిని మీకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన డైలీ కరెంట్ అఫైర్స్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో PIBలో మీరు ఈ ఇమేజ్ చూడవచ్చు. సో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్, దీనికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆమోద ముద్ర తెలిపింది కేంద్ర క్యాబినెట్. అండ్ ఇంకొక పదం చెప్పాను, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు ఈ ఇనిషియేటివ్కి గైడ్లైన్స్ ఇస్తారన్నాను. దీనికి ఎవరు అధ్యక్షులుగా ఉంటారు? ప్రైమ్ మినిస్టర్. గుర్తుంచుకోండి, ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతను పనిచేస్తుంది. ఓకేనా? అండ్ సో తెలుగులో స్క్రిప్ట్ చూడండి. ఇటీవల భారత ప్రధానమంత్రి అధ్యక్షతన నిర్వహించబడిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో 1,00,000 కోట్ల రూపాయల నిధులతో లేదా కార్పస్ ఫండ్తో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగింది. ఈ పథకం యొక్క లక్ష్యమేనో అన్నాను, ప్రైవేట్ సెక్టర్ అన్నాను కదా, RDI సెక్టర్లో పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలకు సపోర్ట్ ఇవ్వడానికి. ఈ పథకం యొక్క లక్ష్యం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దీర్ఘకాలికంగా తక్కువ వడ్డీ లేదా శూన్య వడ్డీతో నిధులు అందించడము, అండ్ ఇది ప్రైవేట్ రంగం ఎదుర్కొంటున్న నిధుల సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఎక్స్క్లూజివ్గా దేనికి సంబంధించి? RDI సెక్టర్లో పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలకు సంబంధించి లేదా స్టార్టప్స్కి సంబంధించి. ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గవర్నింగ్ బోర్డు ఈ పథకానికి మార్గనిర్దేశం చేస్తుంది, అంటే దిశానిర్దేశాలు, గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ ఏమని చెప్పాను? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ విభాగంగా పనిచేస్తుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో కూడా దీనిపైన పోల్ క్వశ్చన్ అడిగాను. సో వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ అనే పేరుతో ఉంటుంది. సో వాట్సాప్ ఛానల్, అండ్ మన వాట్సాప్ ఛానల్కి సంబంధించి లింక్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఓకేనా? సో పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు: ప్రైవేట్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడము, సన్రైజ్ రంగాలు, కొత్తగా ఎదుగుతున్న సాంకేతిక రంగంలో పెట్టుబడులకు సహకరించడము. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన ఆన్సర్ ఏదైతుందో అది కూడా మనం లాస్ట్ 4 డేస్లోనే వార్తల్లో చూసాము. జూలై 2న కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని మనం ఆల్రెడీ చూసాము. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు మనం చూసాము. మీకు క్వశ్చన్ ఇచ్చాను, ఆ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేశాను. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను పరిశీలిస్తే ఒక సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తాము. మరి ఆల్రెడీ మనం లాస్ట్ 2 months బ్యాకే ఒక టాపిక్ గురించి చూసాము. భారతదేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు కాబోతోంది. కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. అది ఎక్కడ ఏర్పాటు కాబోతుంది, ఇవన్నీ కూడా చూసాము. మరి దీనికి సంబంధించి ఈరోజు అప్డేట్ ఏంటంటే, నిన్నటి రోజున జూలై 5, 2025 రోజున కేంద్ర సహకార శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు దీనికి శంకుస్థాపన, అంటే ఏమంటాము, శిలాఫలకం అంటాను కదా, అంటే పనులను ప్రారంభించారు, నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రారంభించారు. దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభమైంది అన్నట్టు. ఓకేనా? సో ఆ సహకార విశ్వవిద్యాలయం పేరేంటంట? త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. మరి సహకార శాఖ మంత్రి అంటున్నాను, చాలామందికి అమిత్ షా అనగానే హోంశాఖ గుర్తొస్తుంది.
కానీ తన ఆధ్వర్యంలోనే ఇంకొక కీలక శాఖ ఉంది, కోఆపరేటివ్ సెక్టర్కి సంబంధించి సహకార శాఖ. ఆ మంత్రిత్వ శాఖను 2021లో ప్రారంభించారు కేంద్ర క్యాబినెట్లో భాగంగా. ఓకేనా, దానికి మొట్టమొదటి నుండి కూడా తనే మంత్రిగా ఉన్నారు. సో ఎక్కడ మరి? గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్లో దీని యొక్క పనులు ప్రారంభమైనాయి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ద త్రిభువన్ సహకార్ యూనివర్సిటీ, ఇండియాస్ ఫస్ట్, దేశంలోని మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ, సహకార విశ్వవిద్యాలయము ఎక్కడనంట? ఆనంద్ ఇన్స్టిట్యూట్ పేరు చూడండి, ఆ ఇన్స్టిట్యూట్ పరిధిలోనే నిర్మాణం అవుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్, IRMA, గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సహకార రంగంలో విద్యను అందించడము, శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, పరిశోధనకు సంబంధించి కానివ్వండి, విధానాల రూపకల్పనకు కానివ్వండి, ఈ యూనివర్సిటీ అనేది కీలక పాత్ర పోషించబోతోంది. సరిపోతుంది. ఓకేనా, భూమి పూజ చేశారు నిన్న. సో విశ్వవిద్యాలయం పేరేంటి? త్రిభువన్ సహకారి యూనివర్సిటీ, స్థానం ఆనంద్, గుజరాత్. సో జూలై 5, 2025 రోజున దీనికి భూమి పూజ జరిగిందంటే నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. ఓకేనా, రైట్. విశ్వవిద్యాలయం యొక్క ఉద్దేశం, దేశంలో సహకార రంగ అభివృద్ధికి ప్రత్యేకంగా స్థాపించిన మొదటి విశ్వవిద్యాలయం. సహకార రంగంలో నిపుణులను, యువతకు శిక్షణ అందించి ఈ రంగాన్ని బలోపేతం చేయడము. రైట్, ఎనఫ్. భారతదేశంలో సహకార రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్న రంగం ఏది అన్నారు అనుకోండి, అది డైరీ సెక్టార్. సో పాల రంగము. భారత ప్రభుత్వము చాలాసార్లు అనుకుంటుంది వ్యవసాయాన్ని సహకార రంగంలో అభివృద్ధి చేయాలని, కానీ ఇప్పటికీ కూడా అంత ఆశించినంతగా మనం పురోగతిని చూడలేకపోతున్నాము. ఇక అంతర్జాతీయ స్థాయిలో సహకార రంగంలో వ్యవసాయం అంటే ఇజ్రాయెల్ అద్భుత పురోగతి సాధించింది. కిబుట్స్ ఫార్మింగ్ ఇటువంటి మనం చూస్తూ ఉంటాము. సరిపోతుంది. ఓకేనా, అండ్ ఇంకొకటి, దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3 ప్రాథమిక హక్కుల గురించి చూస్తాం కదా, అందులో ఆర్టికల్ 12 to 35 వరకు చూస్తాం కదా. ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనం, అంటే రాజ్యం పరిధిలోకి ఏమేమి వస్తాయని చూస్తాము. అక్కడ మీరు ఒక పాయింట్ చదువుతారు, సహకార సంస్థలు అనేవి రాజ్యం పరిధిలోకి రావు. ఎందుకంటే దానిపైన చాలాసార్లు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇక్కడ లింక్ చేశాను. రైట్, గుజరాత్లోని ఆనంద్. భారత్లో సహకార ఉద్యమానికి ఇది ప్రధాన కేంద్రము. ఆపరేషన్ ఫ్లడ్, శ్వేత విప్లవము ఇక్కడ నుండే ప్రారంభమైంది. అమూల్ డైరీ ప్రధాన కేంద్రం అది. ఓకేనా, సహకార శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 2021లో ప్రారంభమైంది. మొట్టమొదటి సహకార శాఖ మంత్రిగా అమిత్ షా గారు. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని 5 దేశాల పర్యటన గురించి మనం ఆల్రెడీ చూస్తున్నాము. జూలై 2న ప్రారంభమైంది. 8 రోజుల పర్యటన, 5 దేశాల పర్యటన. 5 దేశాల్లో భాగంగా నిన్నటి రోజున మనము అర్జెంటీనాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించడం చూసాము. అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్. సో బ్యూనస్ ఎయిర్స్ మేయర్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు, ఒక టైటిల్ ఇచ్చారు. అదేంటో చూడాలి. అండ్ ఇక్కడ అంతకంటే ముందు ప్రత్యేకత, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అర్జెంటీనా పర్యటన యొక్క ప్రత్యేకత ఏంటంటే, దాదాపు 57 సంవత్సరాల తర్వాత అంటే 5 decades తర్వాత 57 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి గారు, సో భారత ప్రధానమంత్రి హోదాలో ఒక వ్యక్తి అర్జెంటీనా దేశాన్ని పర్యటించడం, 5 decades తర్వాత వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ డిప్లొమసీ అనేది ఎంత పురోగతి చూస్తున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, భారత ప్రధాని గారు వెళ్ళారు. ఇక అర్జెంటీనా విషయానికి వస్తే మీకు సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది, దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. అర్జెంటీనా పేరు మీరు ఎక్కువగా ఎక్కడ వింటారంటే ఫుట్బాల్ మ్యాచెస్. సో ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్లో లాస్ట్ టైం ఫిఫా వరల్డ్ కప్ విజేత అర్జెంటీనా ఫ్రాన్స్ పైన గెలుపొందింది. అండ్ ఎట్ ద సేమ్ టైం లియోనల్ మెస్సీ, డిగో మారడోనా ఇటువంటివి. మనం లాస్ట్ ఇయర్ అర్జెంటీనా గురించి ఏం చూసామంటే, అర్జెంటీనా అధ్యక్షుడిగా గ్జావియర్ మీలీ గారు ఎన్నికయ్యారని చెప్పేసి, వాస్తవానికి బ్రిక్స్ కూటమిలో అర్జెంటీనాకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. అఫీషియల్గా జాయిన్ అవ్వాల్సింది 2024 జనవరి 1 నుండే అర్జెంటీనా కూడా బ్రిక్స్లో భాగస్వామ్య దేశం, లేదంటే అర్జెంటీనా కూడా బ్రిక్స్లో పూర్తి సభ్యత్వ దేశం అయ్యేది. కానీ అప్పుడు రష్యా అధ్యక్షత వహించింది కాబట్టి కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, మెంబర్షిప్ తీసుకోలేదు. సో ఇవన్నీ గతంలో చూసిన అంశాలు. సో ఇక్కడ లింక్ చేశాను. ఓకేనా, అర్జెంటీనా రాజధాని ఏంటి? బ్యూనస్ ఎయిర్స్. అధ్యక్షుడు గ్జావియర్ మీలీ. ఇక్కడ మరి ప్రధానమంత్రి గారి టాపిక్ ఏంటో చూడండి. బ్యూనస్ ఎయిర్స్ నగర పర్యటన సందర్భంగా
భారత ప్రధానమంత్రి మోదీ గారికి కీ టు ద సిటీ అనే అవార్డుని అందజేశారంట. ఈ గౌరవాన్ని బ్యూనస్ ఎయిర్స్ నగర పాలకుడు అంటే మేయర్ జార్జ్ మ్యాక్రీ స్వయంగా ప్రధాని గారికి అందజేశారు. గుర్తుంచుకోండి. మీరు ఇంటర్నేషనల్ హానర్స్ ఉంటాయి కదా, భారత ప్రధాని గారిని వరించిన 25 అంతర్జాతీయ పురస్కారాలు నిన్నటి క్లాస్లో చెప్పాను మీకు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అవి అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు దేశాలు ఇచ్చినవి. దీన్ని మరి అందులో అడిషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోకండి, ఎందుకంటే ఇది ఒక నగరానికి సంబంధించింది. ఒకవేళ అర్జెంటీనా దేశ ప్రభుత్వం కనుక నరేంద్ర మోదీ గారికి ఇచ్చింది అనుకోండి ఏదైనా పురస్కారము, అప్పుడు మనం దాన్ని 26 నెంబర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ సన్మానం భారత్కు ప్రపంచంలో వృద్ధి చెందుతున్న గౌరవాన్ని సూచిస్తుంది. రైట్? సో రాజధాని బ్యూనస్ ఎయిర్స్. ఇక నెక్స్ట్, వరల్డ్ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఈరోజు మనం అన్ని వార్తాపత్రికల్లో చూసాము. దేనికి సంబంధించి? ఆర్థిక సమానత్వంలో ఏ దేశం ఏ విధంగా ఉంది. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా కూడా ఆర్థిక సమానత్వం అనేది సాధించాయి అంటే అది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా ఒక మంచి పురోగతి సాధించినట్టే. సో ప్రస్తుతానికి అవన్నీ పక్కన పెడితే ప్రపంచ బ్యాంక్ కదా, ప్రపంచ బ్యాంక్ గురించి కొన్ని బేసిక్స్ చూద్దాము. బేసిక్స్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంకుకి ప్రస్తుతం అజయ్ బంగా గారు అధ్యక్షులుగా లేదా డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్, మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. మీకు పోటీ పరీక్షల్లో వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు లేదా ఆర్థిక సాయం వచ్చింది వీటిపైన అడగవచ్చు. మనం లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కూడా చూసాము. కర్ణాటకలో కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం తమిళనాడులో కానివ్వండి, అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంక్ సాయం చేస్తుందని చెప్పేసి ఇటువంటివి లింక్ చేసుకోండి. ఇక్కడ ఆర్థిక సమానత్వంలో భారతదేశం 4వ స్థానంలో ఉందంట వరల్డ్ బ్యాంక్ చెప్తోంది. సో ఇందులో మరి భారత్ కంటే ముందున్న ఆ టాప్ 3 కంట్రీస్ ఏంటి, భారత్ వెనుక ఉన్న ప్రపంచంలోని పెద్ద దేశాలు ఏంటో చూద్దాము. ఇక్కడ గినీ ఇండెక్స్ ఏంటో కూడా చూద్దాము. సో విడుదల చేసిన వారెవరు? వరల్డ్ బ్యాంక్. ఆర్థిక అసమానతలు తగ్గడంలో భారత్ విశేష ప్రగతిని సాధించిందంట. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, ఆర్థిక సమానతలను పెంచాలి. సింపుల్గా ఆర్థిక అసమానతలను తగ్గించేయడం కోసం చాలా దేశాలు కూడా ఇనిషియేటివ్స్ని లేదా ఎంపవర్మెంట్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటాయి. సో భారత్లో ఈ పురోగతి అనేది అద్భుతంగా ఉంది. 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇటీవల వరకు కూడా ఒక మంచి పురోగతి చూసామని చెప్పేసి నివేదికలోని కొన్ని అంశాలు. అండ్ ప్రపంచంలోనే ఆర్థిక సమానత్వంలో భారత్ 4వ స్థానంలో ఉందంట. నివేదికలో ఏం చెప్పింది ప్రపంచ బ్యాంక్ అంటే పేదరికం అనేది భారతదేశంలో తగ్గుదల చూస్తున్నాడు. పేదరికం తగ్గిందంటే గణనీయంగా. ఉదాహరణకు చూడండి, ఇక్కడ 2011-12 ఆర్థిక సంవత్సరంలో అత్యంత పేదరికం అనేది భారతదేశంలో ఉండే దాదాపు 16.2% పావర్టీ అనేది భారతదేశంలో ఉండేది. అది కాస్త 2022-23 నాటికి 2.3% తగ్గింది. అంటే ఇంత పేదరికం ఉండేది ఇంతకు వచ్చింది. సో మంచి పురోగతి సాధించాం. అంటే పేదరిక నిర్మూలన చర్యలు అనేవి భారతదేశంలో అద్భుతంగా పనిచేసినాయి అన్నట్టు. ఓకేనా? అండ్ గినీ ఇండెక్స్ అంటాం లేదా జీనీ ఇండెక్స్ అంటాము. సో అసమానతలకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం ఎకానమీలో. భారత్ యొక్క జీనీ ఇండెక్స్ అనేది 2022-2023 ఫినాన్షియల్ ఇయర్లో 25.5 ఉందంట. అది 2011లో గినీ ఇండెక్స్ అనేది 28.8 ఉండేనంట. సో తక్కువ స్కోరు అంటే ఎక్కువ సమానత్వాన్ని సాధించామని అర్థం చేసుకోవచ్చు. మనం ఎకానమీలో మీరు మ్యాక్సిమం 1st, 2nd చాప్టర్లోనే గినీ ఇండెక్స్ గురించి నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా? సో మనం అద్భుత పురోగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ స్థాయిలో మరి ఆర్థిక సమానత్వంలో సాధించిన దేశాల్లో టాప్ 3 ఎవరెవరు ఉన్నారట అంటే ఫస్ట్ స్లోవెక్ రిపబ్లిక్ అంటే స్లోవేకియా. నెక్స్ట్ వచ్చేసి స్లోవేనియా ఇస్ డిఫరెంట్, స్లోవేనియా ఇస్ డిఫరెంట్. నెక్స్ట్ వచ్చేసి బెలారస్. మరి ఫోర్త్ ఎవరు? ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఇక అగ్రదేశాలు లేదా పెద్ద దేశాలు చెప్పుకునే వాళ్ళలో ఆర్థిక సమానత్వం ఎలా ఉందట అంటే చైనాలో 35.7 అంటే సింపుల్గా గినీ ఇండెక్స్ని కనుక చైనాకి మనం వర్తించేసి అనుకోండి ఇంత ఉంది. అండ్ అమెరికాలో 41.8% ఆర్థిక సమానత్వంలో భారత్ కంటే చైనా వెనుకబడిపోయింది. ఆర్థిక సమానత్వంలో చైనా కంటే అమెరికా మరింత వెనుకబడిపోయిందంట. సో పేదరికం నుంచి బయటపడ్డవారు ఎలా ఉన్నారంటే గత దశాబ్ద కాలంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో 17.1 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారంట.
సో గిన్నీ ఇండెక్స్ అంటే ఏంటి? గిన్నీ ఇండెక్స్ ఒక దేశంలో సంపద, ఆదాయం, వినియోగం ప్రజల మధ్య ఎలా పంపిణీ అవుతుందో కొలిచే సాధనం. అందరికీ సమానంగా పంపిణీ అవుతుందో అనుకోండి, గిన్నీ ఇండెక్స్ నంబర్ అనేది తగ్గుతుంది. సో ఒకవేళ సమానత్వం అనేది లోపిస్తుంది అనుకోండి, గిన్నీ ఇండెక్స్లో నంబర్ అనేది ఎక్కువ కనబడుతుంది. సింపుల్గా 0 ఉంటే సంపూర్ణ సమానత్వాన్ని సాధించినట్టు. 0 అంటే సంపద, ఆదాయం, వినియోగం విషయంలో అందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ 100 ఉందనుకోండి, పూర్తి అసమానత్వంలో ఉందన్నట్టు ఆ దేశము. గుర్తుంచుకోండి. అంటే ఒక వ్యక్తి దగ్గర మొత్తం కూడా సంపద ఉందన్నట్టు. ఓకేనా? ఎప్పుడైనా సంపద డీసెంట్రలైజేషన్ కావాలి. సెంట్రలైజేషన్ ఎట్ 1% అనేది మనం ఎలా ఉంటుంది? రాజు ధనికుడైతే ప్రజలందరూ ధనవంతులు కారు. మరి రాజు వద్ద ఉన్న ధనం అనేది ప్రజలకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి, అక్కడ మనం అభివృద్ధిని చూస్తాము. చిన్న కాన్సెప్ట్. ఓకేనా? సో భారత్లో మరి ఇప్పటివరకు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అనేవి అద్భుతంగా అమలవుతున్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్: మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2006 ఏపీ నుండే అమల్లోకి వచ్చింది. పేదరిక నిర్మూలన చర్యలు అన్నటివి ఉపాధిని కల్పించడం, వారికి ఆదాయం పొందేలా చేయడము, పేదలకి ఆటోమేటిక్గా పేదరికాన్ని తగ్గించిన వారిని చేస్తుంది ప్రభుత్వం. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉండడానికి ఇండ్లను ఇస్తుంది. హౌస్ ఫర్ ఆల్లో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మనందరికీ తెలుసు. జీవించే హక్కులో భాగంగా ఆహారం పొందడం కూడా మన ప్రాథమిక హక్కే. అందుకే 2013 సంవత్సరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అమలులోకి తీసుకొచ్చి ప్రభుత్వము ఏం చేస్తుంది? ఉదాహరణ తీసుకుంటే కరోనా పరిస్థితుల కాలంలో కూడా మనం చూసాము. సో ఆహార పంపిణీ చేయడం, ఇటువంటివి ధాన్యాలను. ఇక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నాము. పథకాల సమర్థవంతమైన అమలు, డిజిటల్ లావాదేవీల ద్వారా లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజనం అనేది జరుగుతుందంట. ఇక వరల్డ్ బ్యాంక్ 1944లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టరు ప్రస్తుతం అజయ్ బంగా గారు వరల్డ్ బ్యాంక్కి చీఫ్గా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో భాగం కానివ్వండి, పావర్టీకి సంబంధించి కానివ్వండి, సోషల్ ఇష్యూస్లో కానివ్వండి, ఈ టాపిక్ అనేది మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్గా చూడవచ్చు. దీంతోపాటు మనం లాస్ట్ 15 days బ్యాక్ డిస్కస్ చేసిన, లాస్ట్ 10 or 15 days బ్యాక్ డిస్కస్ చేసిన ఒక టాపిక్, వరల్డ్ బ్యాంక్ ఒక పావర్టీ రిపోర్ట్ని కూడా రిలీజ్ చేసింది. ఆ గణాంకాలు మనకు భారతదేశంలో ఎస్బీఐ రీసెర్చ్ వారు విడుదల చేసిన నివేదిక గణాంకాలు ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. అవి చూడండి. అండ్ ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంకు వారి గణాంకాల ప్రకారము పేదరికాన్ని కొలవడానికి నూతన ప్రమాణం ఏదైతే మనం డిస్కస్ చేసామో వాటి అన్నిటి లింక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈసారి భారత ఎగుమతులు $870 బిలియన్ పైగా నమోదవ్వచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు అధికారిక అంచనా ఇది ఇంకా కాలేదు. మరి ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇది ఏ విధంగా ఉందో చూడాలి. మరి సాధిస్తామో లేదో మనమే ప్రెడిక్ట్ చేయవచ్చు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగుమతులు, దిగుమతులు అనే పదం వచ్చింది అంటే, ట్రేడ్ రిలేటెడ్గా పదం వచ్చింది అంటే అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కేంద్రంలో వాణిజ్య శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పీయూష్ గోయల్ గారు నిన్నటి రోజున ఒక ప్రకటన చేశారు. మనం నిర్దేశించుకున్న ఒక టార్గెట్ గురించి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా కూడా ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అయ్యి మార్చ్ 31 ముగుస్తుంది కదా. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు మన భారతదేశం నుండి జరిగే ఎగుమతులు అనేవి ఇంత మొత్తంలో ఉండాలి అని ఒక అంచనాన్ని రిలీజ్ చేశారు. ఏ దేశంలో అయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఎగుమతులు ఎక్కువ ఉండాలి, దిగుమతులు తక్కువ ఉండాలి. దీని ద్వారా మనం సాధించే అంతిమంగా ఫలితం ఏంటంటే ఫారెక్స్లో అద్భుతమైన పురోగతి సాధిస్తాం. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి గణనీయ వృద్ధిని సాధిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎవరు చేశారు? కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు చేశారు ప్రకటన. ఎగుమతుల అంచనాను కనుక చూస్తే $870 బిలియన్ చేరుతుందంట ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 ప్రారంభమైంది కదా. గత ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు మన ఎగుమతుల విలువ అన్నట $825 బిలియన్ అంట. ఈసారి ఎంత? 825 నుండి 870 అంటే ఇంకొక $45 బిలియన్ మనం పెంచుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకేనా? అండ్ ఎగుమతుల పెరుగుదలకు కారణాలు ఏంటంటే
కొత్త ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటున్నాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఉదాహరణ తీసుకోండి, ఇటీవల భారత్ వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటోంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చూస్తున్నాము అండ్ సెపా అగ్రిమెంట్ అని చూస్తున్నాం. ఉదాహరణకు తీసుకుంటే ఇండియా యుఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇటువంటి అగ్రిమెంట్స్. సో ఇవి ఎగుమతుల్లో మనకు కీలక పాత్ర పోషించబోతుందంట. నాణ్యత నియంత్రణతో ఉత్పత్తుల నాణ్యత పెరుగుదల నమోదవుతుందంట. దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలి. దిగుమతులు తగ్గితేనే కదా ఎగుమతులకు సంబంధించి మనం పురోగతిని చూస్తాము. అండ్ ప్రపంచ ఆర్థిక సవాళ్ళు ఉన్న దేశీయంగా పెట్టుబడులను పెంచాలి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్ ఉంటే అంత అద్భుతమైన ఆర్థిక పురోగతిని మనం చూస్తాము. ఇక చైనాతో వాణిజ్యం, యూపీఏ హయాంలో వాణిజ్య లోటు 25 రెట్లు పెరిగిందంట. వాణిజ్య లోటు అనేది అప్పుడు గంత పెరిగినప్పుడు కాంగ్రెస్ 1, కాంగ్రెస్ 2 ఉన్నప్పుడు, యూపీఏ 1, 2 ఉన్నప్పుడు. 2014 నుండి 2024 ఇది కేవలం 1.75 రెట్లు మాత్రమే పెరిగింది. అదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు కూడా పెరిగినాయి. ఇక భారత ఆర్థిక స్థితిగతులను చూస్తే జీడిపిని ప్రస్తుతము ఆర్బీఐ అంచనాల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేట్ అనేది 6.5%గా ఉండబోతుందని చెప్పారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, భారతదేశంలో పారిశ్రామిక కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఉత్పత్తి ఎక్కువ వచ్చింది అంటే మనం సర్ప్లస్ మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము. ఎస్, సో పీయూష్ గోయల్ గారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య వాణిజ్యంపై పన్నులు, నిబంధనలను సడలించడం లేదా తొలగించడం కోసం ఉద్దేశించబడింది. ఓకేనా. నెక్స్ట్, అమెరికాలో 3వ పార్టీ అవతరణ, దానికి సంబంధించి అనౌన్స్మెంట్ వార్తల్లోకి వచ్చింది. ఇక అమెరికాలో ఇట్ ఈస్ ద టైమ్ టు స్టార్ట్ న్యూ పార్టీ అని చెప్పేసి ఎలాన్ మస్క్, ప్రపంచ కుబేరుడు, మనం సంపన్నుల జాబితాలో లేదా హురున్ రిచ్ లిస్ట్ కానివ్వండి, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ కానివ్వండి, ఎందులో చూసినా కూడా ఎలాన్ మస్క్ టాప్లో కనబడుతూ ఉంటాడు. సో ఎలాన్ మస్క్ అనగానే మనకు టెస్లా కార్ల కంపెనీ గుర్తుకు రావాలి, ఎలక్ట్రిక్ కార్స్ అండ్ స్పేస్ ఎక్స్ సంస్థ గుర్తుకు రావాలి. ఎట్ ద సేమ్ టైం మనం గతంలో ట్విట్టర్ అనేవాళ్ళం, ప్రస్తుతం ఎక్స్ గుర్తుకు రావాలి. సో ఎలాన్ మస్క్ వాస్తవానికి 2024 ఇయర్ ఎండింగ్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 4 ఏళ్ళకు ఒకసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ ట్రంప్తో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంలో, ట్రంప్ అధ్యక్షుడు అవ్వడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎలాన్ మస్క్. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధాలు కొంతకాలం కొనసాగినాయి. తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా మనం రీసెంట్గా చాలా స్టేట్మెంట్ చూస్తున్నాము. అందులోనూ అమెరికా తీసుకొచ్చిన ఒక బిల్లు నిన్నటి రోజున డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో చట్టంగా కూడా మారింది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ ఇక అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్లతో పాటు ఇక కొత్త పార్టీని చూడబోతున్నాము. ఆ పార్టీని నేను ప్రారంభిస్తున్నానని చెప్పారు. ఆ పార్టీ పేరు ఏంటంటే అమెరికా పార్టీ. సో చూడండి, సో ప్రకటన చేసిన వ్యక్తి ఎలాన్ మస్క్. పార్టీ పేరు ఏంటంటే ది అమెరికా పార్టీ, కొత్త పేరు. ఓకేనా. ఇక ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న 2 ప్రధాన పార్టీలకి ఇది ప్రత్యామ్నాయం. అమెరికాలో ప్రస్తుతం మనము చూస్తున్న 2 ప్రధాన పార్టీలు ఏంటి? రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. ఓకేనా. ప్రకటన నేపథ్యం ఏంటంటే రీసెంట్గా బిగ్ బ్యూటిఫుల్ బిల్, మనం ఆల్రెడీ 2 days బ్యాక్ చూసాము. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉంటుందో అది ఆమోదం పొందితే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని గతంలోనే చెప్పారు ఎలాన్ మస్క్. సో ఆమోదం తెలపబడింది. సెనేట్, కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. నిన్నటి డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు, చట్టంగా మారింది. సో ఇక పార్టీని అనౌన్స్ చేశారు. ఓకేనా. ఇక అమెరికాలో ఇప్పటివరకు ఉన్న ప్రధాన పార్టీలు డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వారు. అండ్ 3వ పార్టీ లేదా ఇప్పటివరకు అమెరికాలో అంటూ ఉన్నాయి, కానీ అంత మొత్తంలో వాటి యొక్క మనుగడ సాగించలేకపోతున్నాయి. లిబర్టేరియన్ అని, గ్రీన్ పార్టీ అని అటువంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పటికీ పెద్దగా వాటి ప్రభావం అనేది చూపలేకపోయినాయి. కానీ ఎలాన్ మస్క్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రపంచంలో ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఇప్పుడు చాలా విషయాలు సైన్స్ అండ్ టెక్నాలజీ తన ప్రభావం అనేది కనబడుతుంది. సో తనకు సంబంధించిన పార్టీ కాబట్టి ఇంపాక్ట్ ఉండొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1948లో ఏర్పాటైంది. WHOకి ప్రస్తుతం డైరెక్టర్గా లేదా చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? టెడ్రాస్ అదనం గారు. టెడ్రాస్ అదనం ఏ దేశానికి సంబంధించిన వారు? ఇథియోపియా దేశానికి సంబంధించిన వారు. గుర్తుపెట్టుకోండి,
ఎవరైనా ఇంపార్టెంట్ హోదాలో ఉన్న పర్సన్ గురించి మనం చూస్తున్నప్పుడు వాళ్ళ కంట్రీ కూడా చూడాలి. మీకు పోటీ పరీక్షలు ఇటీవల ముగిసిన పోటీ పరీక్షలు అడుగుతున్నారు, పలానా వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వారని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నారు. ఉదాహరణకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి యాంటోనియో గుటెరస్ ఉన్నారు, తను ఏ దేశానికి సంబంధించిన వారు, పోర్చుగల్, ఇటువంటివి చూడాలి. మీకు మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తున్నాను నేను. ఓకేనా. WHO 3/35 ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఇక్కడ 3/35 అంటే 2035 నాటికి వేటి విషయంలో, ఏ మూడింటి విషయంలో ప్రజలను మ్యాక్సిమం దూరం చేయాలి, వేటి ధరలను విపరీతంగా పెంచాలి అనే ఒక అంశం. ఆ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది ఏంటంటే 2035 నాటికి టొబాకో, ఆల్కహాల్, షుగరీ డ్రింక్స్ 3 గుర్తుంచుకోండి. టొబాకో, ఆల్కహాల్, షుగరీ డ్రింక్స్, వీటి వినియోగాన్ని, ఇటువంటి హానికర ఉత్పత్తుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. 2035 WHO 3/35 అంటే 2035 నాటికి, 2030 సంవత్సరం అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏ మూడింటిని గణనీయంగా తగ్గించాలి, ప్రజలు వినియోగించడాన్ని గణనీయంగా తగ్గించాలి. ఒకటి టొబాకో, ఒకటి ఆల్కహాల్, నెక్స్ట్ షుగరీ డ్రింక్స్. వీటి వినియోగాన్ని తగ్గించాలి. వినియోగాన్ని తగ్గించాలంటే చేయాలి, వీటిని విపరీతమైన ధరలకు పెంచాలన్నట్టు. సో 2035 నాటికి వీటి ధరలు ఏవైతే ఉంటే కనీసం 50% పెంచాలి అని ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది WHO. ఓకేనా. సో ముఖ్య ఉద్దేశం ఏంటి 3/35 ఇనిషియేటివ్ అంటే హానికర ఉత్పత్తుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, ఆరోగ్య సంబంధిత పన్నుల ద్వారా 2035 నాటికి అదనంగా $1 ట్రిలియన్ ప్రభుత్వ ఆదాయాన్ని సృష్టించాలంట. ఈ ఆదాయాన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఉపయోగించడం అనేది ఇంపార్టెంట్. సో WHO April 7, 1948 ఏర్పాటైంది. అండ్ జెనీవా, స్విట్జర్లాండ్, ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనం. ఓకేనా. ఇక హానికర ఉత్పత్తుల వినియోగం ప్రభావం ఎలా ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 మిలియన్ల మంది పొగాకు వాడకం వల్ల మరణిస్తున్నారంట. మద్యపానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 3 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఇక షుగరీ డ్రింక్ ఎక్కువగా తీసుకోవడం వలన మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు అధికమవుతున్నాయి. అందుకే ఈ మూడింటిని వినియోగాన్ని తగ్గించాలి, ప్రజల నుండి దూరం చేయాలి. ఓకేనా. ఇక మన భారతదేశంలో కాట్పా యాక్ట్, టొబాకో అండ్ అదర్ ప్రోడక్ట్స్ యాక్ట్, దానికి సంబంధించి కన్సర్న్ ఇయర్ ఏంటి 23 అంటే 2003. రైట్. ఫిట్ ఇండియా, ఈట్ రైట్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తుంది భారత ప్రభుత్వం. నెక్స్ట్ నివేదిక. సో వార్తలు నిలుస్తున్న రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. రిపోర్ట్లో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే గణాంకాలు గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి లేదా ఒక పుస్తకం గురించి మనం చూస్తున్నామంటే దాని కవర్ పేజ్ చూడాలి. మీకు అదే విధంగా నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఒక రిపోర్ట్ కవర్ పేజ్ ఇది అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో కవర్ పేజ్ పైన ఏమో చూడండి, ద స్టేటస్ ఆఫ్ యూత్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. ద స్టేటస్ ఆఫ్ యూత్ అంటే యువత ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ రంగంలోనంట, అగ్రి ఫుడ్ సిస్టమ్స్లో. ఎవరు రిలీజ్ చేస్తారు? దీనిపైన ఉంటుంది పేరు చూడండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ UNO. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. ఒక చిన్న లాజిక్ ఏంటంటే మ్యాక్సిమం, అన్నీ అని కాదు, మ్యాక్సిమం ఫుడ్ అనే పదం వచ్చింది అంటే అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక సంస్థకి ఫుడ్ అనే పదం ఉంది అంటే ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం 99% రోమ్ ఎక్కడ? ఇటలీ. సో రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది అన్నట్టు, హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ FAO వారు విడుదల చేసిన ఒక నివేదిక. ఈ నివేదికలో యూత్కి సంబంధించిన గణాంకాలు ఏంటి, నీట్ ఏంటి, ఇటువంటివి చూడాలి. ఓకేనా. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది నివేదికను. ఒకవేళ తెలుగులో అర్థం చేసుకోవాలనుకుంటే పేరు ఏంటంట, సో వ్యవసాయ ఆహార వ్యవస్థల్లో యువత స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే ఒక నివేదిక. ఓకేనా. ఎవరు రిలీజ్ చేశారు? ప్రధాన అంశం, వ్యవసాయ ఆహార రంగంలో యువతకు సాధికారత కల్పించడం వల్ల ప్రపంచ GDP 1.4% పెరుగుతుందని చెప్తున్నారు. ప్రపంచ GDP 100 అనుకుంటే 100లో యువతకు ఎక్కువగా ప్రోత్సాహం కల్పిస్తే ఈ ఫీల్డ్లో 1.4% చూడగలుగుతామంట మనం. ఓకేనా. సుమారు 1.5 ట్రిలియన్ పెరుగుతుందంట. ఇక నివేదికలో ఈ రిపోర్ట్లో ముఖ్యాంశాలు ఏంటంటే వ్యవసాయంలో యువత ఉపాధి తగ్గుదలనట. వ్యవసాయ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు చాలా లేకుండా పోతున్నాయి చాలా దేశాల్లో. అదే ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. వ్యవసాయ ఆహార రంగాల్లో యువత ఉపాధి 2005లో 54% ఉంటే 2023 నాటికి 44%కు తగ్గింది. ఓకేనా.
వ్యవసాయంలో యువత ఉపాధి తగ్గుదల. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతమంది ఉపాధి పొందారు అప్పుడు ఎక్కడ వ్యవసాయ రంగంలో ఏ సంవత్సరంలో 2005 సంవత్సరంలో. అది కాస్త ఉపాధి అనేది తగ్గిందంట, అంటే వ్యవసాయ రంగానికి దూరం అవుతున్నారు. నీట్, నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అంటే ఉపాధి చదువు శిక్షణలో లేనటువంటి వారు. ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 24 సంవత్సరాల వయస్సు గలవారు, అంటే సింపుల్గా మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనొచ్చు. యువతలో 20% మంది ఉపాధి చదువు శిక్షణలో లేకుండా ఉంటున్నారంట. ఇందులో మహిళల సంఖ్య పురుషుల కన్నా 2 ఎక్కువనే ఉందంట. జీడిపిలో భారీ సామర్థ్యము. నీట్ అంటే నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్. అబ్జర్వ్ చేస్తే నీట్ స్థితిలో ఉన్న యువత 20 నుండి 24 సంవత్సరాల సమస్యను పరిష్కరిస్తే ప్రపంచ జీడిపిని 1.4% వరకు పెంచవచ్చని చెప్తున్నారు. దీనిలో సుమారు 45% వ్యవసాయ ఆహార రంగాల నుంచే వస్తుందంట. ఇక పట్టణ గ్రామీణ అంతరాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే 54% మంది యువత ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ యువతలో వ్యవసాయ రంగంలో పనిచేసే వారి సంఖ్య కేవలం 5% మాత్రమే ఉండడం భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కార్మికుల కొరతకు కారణంగా చెప్పొచ్చు. ఇక వాతావరణ మార్పుల ప్రభావం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 395 మిలియన్ల మంది గ్రామీణ యువత వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ ఉత్పాదకత తగ్గే ప్రాంతాల్లో నివసిస్తున్నారంట. ఆహార అసురక్షిత పెరుగుదల. సో యువతలో ఆహార అసురక్షితత 2014లో 16.7% ఉంటే 2023 నాటికి 24.4% పెరిగింది. డైరెక్ట్ మీకు సెంటెన్స్ ఎక్కడైతే సింపుల్గా ఉంటుందో డైరెక్ట్ రీడ్ చేశాను ఇది, ఎందుకంటే ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కూడా మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా. ఇక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ఇంపార్టెంట్, జీకేలు అడుగుతారు. 16 అక్టోబర్ 1945 ఏర్పాటైంది. రోమ్ ఇటలీ కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి నిర్మూలన, ఆహార భద్రత కల్పించడం, పోషకాహార ప్రమాణాలు మెరుగుపరచడం దీని యొక్క ఉద్దేశం. ఓకేనా. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే SDG 2 జీరో హంగర్ గురించి చెప్తుంది. SDG 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్తుంది. SDG 13 క్లైమేట్ యాక్షన్ గురించి చెప్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 2015 నుండి 30 వరకు ప్రతి దేశం సాధించాల్సిన 17 లక్ష్యాలు ఉంటాయి కదా అవి. ఇక అల్యూమినియం విజన్ డాక్యుమెంట్ 2047 వరకు మనము అద్భుత పురోగతి సాధించాలని చెప్పేసి ఒక విజన్, ఒక దృక్పథంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్నవారు ఎవరు మనం అబ్జర్వ్ చేస్తే జి కిషన్ రెడ్డి గారు, మన తెలుగువారు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా తన మంత్రిత్వ శాఖ నుండి విడుదలైన రీక్లెయిమ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. రీక్లెయిమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు రీక్లెయిమ్ ఫుల్ ఫామ్ ఏంటి, అవన్నీ మనం జూలై 3 రోజే డిస్కస్ చేస్తాం. జూలై 4న ప్రారంభమవుతుంది అని. సో కేంద్ర బొగ్గు గనుల శాఖ వారు ప్రారంభించారు ఈ డాక్యుమెంట్, విజన్ డాక్యుమెంట్ని. అంతర్జాతీయ సుస్థిర బాధ్యతాయుత మైనింగ్ సదస్సు హైదరాబాద్లో రీసెంట్గా జరిగింది. ఒక సదస్సులో 2047 అంటే వికసిత భారత్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియల సందర్భంగా మనం నిర్దేశించుకున్న టార్గెట్స్. ఓకేనా. అప్పటికి ప్రపంచ స్థాయిలో అల్యూమినియం ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలని చెప్తున్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ ముఖ్య లక్షణాలు ఏంటంటే అల్యూమినియం రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించాలి, పరిశుభ్రమైన అంటే గ్రీన్ అల్యూమినియం ఉత్పత్తిని పెంపొందించాలి, ప్రపంచ మార్కెట్లో పోటీ సామర్థ్యాన్ని పెంచాలి, పరిశుభ్రమైన ఇంధన రంగానికి మారడానికి అల్యూమినియం పరిశ్రమను ప్రోత్సహించడం అనేది ముఖ్యం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక భారత ప్రపంచంలో 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారు. ప్రముఖ సంస్థలు హిండాల్కో, నాల్కో అండ్ వేదాంత అల్యూమినియం. ఇక అల్యూమినియం ఉత్పత్తి రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా, రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇన్నోవేషన్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. శాస్త్రవేత్తలు, ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు లేదా ఏ ఇన్స్టిట్యూట్ సంబంధించిన శాస్త్రవేత్తలు ఏం అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చారు, దట్స్ ఎనఫ్. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షలు అంతకుమించి అడగరు. మనం ఏం రీసెర్చ్ చేయట్లేదు. ఒక టాపిక్, దాని ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రయోగ విధానం ఎలా ఉంది, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలాంటివి ఏమి అడగరు. సో టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ వీ షుడ్ నో. ఓకేనా. సో శీతలీకరణ అవసరం లేని కృత్రిమ రక్తం, కామన్గా బ్లడ్ చూడండి, మనకు ఎవరి నుండైనా బ్లడ్ తీసినాక వెంటనే దాన్ని శీతలీకరణ చేస్తారు. సో ఎక్కువ కాలం దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, వేరెవరికి ఇవ్వడానికి అలా. సో ఇప్పుడు శీతలీకరణ అవసరం లేకుండానే ఒక కృత్రిమ రక్తం అనేది ఎక్కువ కాలం ఉంటుంది, ఎక్కువ కాలం నిలిచిపోయి ఉంటుందని చెప్పేసి ఈ బ్లడ్ని ఎవరు సృష్టించారు? జపాన్ శాస్త్రవేత్తలు. సో జపాన్ సైంటిస్టులు
శీతలీకరణ అవసరం లేకుండా నిల్వ చేయగల సార్వత్రిక కృత్రిమత్వం అంటే అందరికీ సూటబుల్ అవుతుంది అది అభివృద్ధి చేశారు. నిజమైన రక్తానికి ప్రత్యామ్నాయంగా పనిచేయగల ఈ రక్తాన్ని సింథటిక్ బ్లడ్ అంటారు. దీన్ని ఎవరంట? నారా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు, జపాన్కి సంబంధించి నారా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ ఎమర్జెన్సీ వైద్య చికిత్సలో అనూహ్య మార్పులకు నాంది పలుకుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ సంవత్సరం క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే 2030 నాటికి వైద్య రంగంలో కృత్రిమ రక్తాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా జపాన్ గుర్తింపు అందుకోనుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్, రక్తం యొక్క ఆవశ్యకత. అవసరం ఉన్న వాళ్ళకి అదేంటో తెలుస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఏదైనా ఆపరేషన్ సర్జరీ అయినప్పుడు కానివ్వండి, బ్లడ్ రిక్వైర్మెంట్ గురించి మనం చూస్తూ ఉంటాము. సో సేమ్ బ్లడ్ గ్రూప్ కావాలని ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. సో ఇక్కడ ఈ కృత్రిమ రక్తం ఏంటంటే ఇది యూనివర్సల్, ఎవరికైనా సూటబుల్. ఇది సింథటిక్ బ్లడ్ అండ్ శీతలీకరణ అవసరం లేకుండానే ఎక్కువ కాలం నిల్వ ఉండడం అనేది దీని యొక్క లక్ష్యము. ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు? నారా యూనివర్సిటీ. ఎక్కడది? జపాన్. సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మన తెలుగు ప్రాంతానికి సంబంధించి మన్యం దొర అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు 128th జయంతి ఉత్సవాల సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చేసిన ప్రకటన 2026 సంవత్సరం నాటికి దేశంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు లేకుండా ఉండాలి అని కొన్ని టార్గెట్ చెప్పారు. సో అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి ఉత్సవాలు. కేంద్ర రక్షణ మంత్రి అల్లూరి సేవలను కొనియాడారు. 2026 ఆగస్టు నాటికి దేశంలో మావోయిస్టు సమస్యను పూర్తిగా పరిష్కరించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ కాగారు, ఇటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ పాలకులపై ఇక అల్లూరి సీతారామరాజు గారు ప్రత్యేకత ఏంటి? బ్రిటిష్ పాలకులపై గిరిజనుల తిరుగుబాటుకు తను నాయకత్వం వహించాడు. గిరిజనుడు కాకపోయినప్పటికీ గిరిజనుల హక్కులు, జీవన విధానం కోసం అహర్నిశలు పోరాడాడు. ఇది ప్రత్యేకత. మనం ఏదైనా ఒక వర్గం కోసము లేదా ఒక సమాజం కోసం కొట్లాడుతున్నామంటే మనం ఆ సమాజానికి చెందిన వ్యక్తులం అవ్వాల్సిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు కోసం ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక విజిల్ బ్లోయర్గా ఎవరి కోసమైనా పోరాడారు. అందులో అల్లూరి సీతారామరాజు. సో గిరిజనుడు కాకపోయినా గిరిజనుల కోసం పోరాడారు, మన్యం దొరయ్యాడు. ఓకేనా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో తన కార్యకలాపాలు చేశారు. మన్యం వీరుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇక అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు జన్మించారు? July 4th 1897లో జన్మించారు. మొగుళ్ళు గ్రామం భీమవరం సమీపము ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. తన మరణం 1924 May 7th రోజున మరణించారు. 27 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి బుల్లెట్ ఎదుర్కొని మరి తన పోరాటాన్ని సాధించారు. సో బ్రిటిష్ పోలీసుల చేతుల్లో మరణించారు. ప్రసిద్ధ తిరుగుబాటు మన్యం తిరుగుబాటు ఏ సంవత్సరం అంటారు? 1922 to 1924 ఇయర్స్ ఇంపార్టెంట్. ఇక్కడ హిస్టరీని జోడించాను అంతే. విశాఖ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతుంది. మరి అల్లూరి సీతారామరాజు గారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఏంటి? 2022లో అల్లూరి సీతారామరాజు గారు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అప్పుడు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లోని పాడేరు అల్లూరు జిల్లాలో అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసింది 2022లో. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పునఃప్రారంభించనున్న ఒక కిట్ ఎన్టీఆర్ బేబీ కిట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో సంక్షేమ పథకాలు అన్నీ అబ్జర్వ్ చేయండి. వందలాది వేలాది సంక్షేమ పథకాలు ఉన్నాయి. సో లబ్ధిదారులు మహిళలు కానీ పిల్లలు కానీ ఉంటారు. మరి మహిళలకు పిల్లలకు ఇచ్చే ఈ బెనిఫిట్స్ని సమానత్వానికి అడ్డుగా భావించరాదా అంటే కాదు. మనకు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15 Clause 3 ఉంటుంది. మహిళలకు పిల్లలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు, ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పథకాలు చూసినప్పుడు లింక్ అవ్వాలి. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇటువంటి పథకాలు అంటే ఓన్లీ మహిళలకు ఇస్తారు, మరి పురుషులకు ఎందుకు ఇవ్వరు అంటే ఆర్టికల్ 15 Clause 3. ఆల్రెడీ 2016 సంవత్సరంలో ప్రారంభించబడిన బేబీ కిట్ ఎన్టీఆర్ బేబీ కిట్ మరొకసారి పునఃప్రారంభించాలని ప్రభుత్వం చూస్తుంది. అందుకు సంబంధించి టెండర్స్ని కూడా ఆహ్వానిస్తోంది. ఓకేనా? 11 ఐటమ్స్ ఉంటాయి ఇందులో. సో పథకం పేరు ఎన్టీఆర్ బేబీ కిట్స్. దేశం ప్రభుత్వము 2016లో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది. ప్రస్తుతం పునఃప్రారంభిస్తున్న ప్రభుత్వం వచ్చేసి కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 13th 2024 రోజున జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. సో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ లార్జెస్ట్ పార్టీ, జనసేన, బీజేపీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఓకేనా. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులు నవజాత శిశువుల సంరక్షణ కోసం ఉద్దేశించబడిన పథకం. ఓకేనా. ఆ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఈ బేబీ కిట్లో 11 ఐటమ్స్. సో చూడండి సరిపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ సో క్రీడలకు సంబంధించి ఇటీవల మన ఇండియన్ టెస్ట్కి కొత్త సారథి రావడం జరిగింది. ఇండియన్ క్రికెట్లో కొత్త సారథి శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ మొట్టమొదటి టెస్ట్ క్యాప్టెన్గా మనం చూస్తున్నాం అఫీషియల్గా. ఇక టెస్టులకు శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అని అనౌన్స్ చేసిన తర్వాత, బీసీసీ అనౌన్స్ చేసిన తర్వాత ప్రస్తుతం మనము ఇంగ్లాండ్ సిరీస్ని చూస్తున్నాం. ఇంగ్లాండ్ సిరీస్ 5 మ్యాచ్ల సిరీస్, టెస్ట్ సిరీస్. ఆ సిరీస్కి పెట్టిన పేరేంటి? టెండూల్కర్ ఆండర్సన్ సిరీస్. గతంలో పటౌడీ ట్రోఫీ అనేవాళ్ళు. సో పటౌడీ విషయంలో, ఆ నేమ్ విషయంలో వివాదం కూడా జరిగింది. స్వతహాగా టెండూల్కర్ గారు కూడా సూచించారు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి. సో చరిత్రలో, భారతదేశ టెస్టు చరిత్రలో పటౌడీ పేరు చిరస్మరణీయము. తో తన పేరుతోనే కంటిన్యూ చేయండి అంటే చివరికి ఈసీబీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సో టెస్ట్ సిరీస్ పేరు మాత్రం టెండూల్కర్ ఆండర్సన్ పేరు. టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ అండ్ జేమ్స్ ఆండర్సన్ ఆఫ్ ఇంగ్లాండ్ మీ పేరుతో ఉంటుంది. కానీ ఎవరైతే ఈ సిరీస్ గెలిచిన కెప్టెన్ ఉంటారో, ఉదాహరణకి టీమిండియాకి శుభ్మన్ గిల్, ఇంగ్లాండ్కి బెన్ స్టోక్స్, గెలిచిన కెప్టెన్కి మాత్రం మెడల్ వేస్తాం కదా, మెడలో దానికి మాత్రం పటౌడీ మెడల్ అని పెడతామని చెప్పేసి ఆ వివాదం ముగిసింది. మరి ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, ఇంగ్లాండ్ గెలిచింది. ఫస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్. ఇండియన్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రిషబ్ పంత్ 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు చేశాడు. శుభ్మన్ గిల్ ఫస్ట్ టెస్ట్లో సెంచరీ చేశాడు. ఇక సెకండ్ టెస్ట్ విషయానికి వస్తే టీమిండియా క్యాప్టెన్, టెస్ట్ క్యాప్టెన్ శుభ్మన్ గిల్ నిన్నటి రోజున ఒక అరుదైన రికార్డు, ఒకే టెస్టులో 2 సెంచరీలు. చాలామంది చేశారు అలా. ఒక ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, ఇంకో ఇన్నింగ్స్లో సెంచరీ. అలా కొన్ని ఫీట్స్ని సాధించాడు. అవేంటో చూడండి. సో మోస్ట్ రన్స్ ఇన్ డెబ్యూట్ సిరీస్ యాజ్ ఇండియా టెస్ట్ క్యాప్టెన్. డెబ్యూట్ సిరీస్లో ఇండియా టెస్ట్ క్యాప్టెన్గా డెబ్యూట్ అంటే క్యాప్టెన్గా ఆడిన మొదటి సిరీస్లో అత్యధిక రన్స్లో శుభ్మన్ గిల్ మొదటి స్థానం అంట. సో శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మ్యాచెస్ 459, ఇంకా నాట్అవుట్ ఇంకా ఉన్నాయి మ్యాచెస్. ఇక సెకండ్ వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఓకేనా, 2014-15లో. నెక్స్ట్ 347 విజయ్ హజారే. ఓకేనా. ఇక ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ ప్రత్యేకంగా గుర్తింపు పొందాడు కదా. కామన్గా ఇండియా క్యాప్టెన్గా తన పేరుని ప్రకటించగానే తన మీద చాలా అంచనాలు ఉంటాయి. ఫోకస్ అంతా తన మీద ఉంటుంది. ఒక నాయకుడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే అంచనాలను కాపాడుకోవాలి. అంచనాలు కాపాడుకుంటున్నారు. సారథిగా నిరూపించుకోవాల్సిన సమయం ఉంది. బ్యాట్స్మెన్గా మాత్రం తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో గిల్ చేసిన పరుగులు 430. సో సెకండ్ టెస్ట్లో, ఓ టెస్ట్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో అతడు గ్రహామ్ గూచ్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాడంట. ఇక ఓ టెస్ట్ మ్యాచ్లో 150+ స్కోర్లు సాధించిన 2వ బ్యాటర్గా నిలిచాడు. ఒకరు అలన్ బోర్డర్ 150 అండ్ 153, పాకిస్తాన్ పైన 1980లో. ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ తర్వాత 2వ బ్యాటర్ మన శుభ్మన్ గిల్. ఒక దానిలో డబుల్ సెంచరీ, ఇంకొక దానిలో 150+. నెక్స్ట్ ఓ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన 9వ బ్యాటర్ శుభ్మన్ గిల్. భారత్ నుంచి గవాస్కర్ తర్వాత 2వ వాడు, గవాస్కర్ తర్వాత. ఇక గవాస్కర్, కోహ్లీ తర్వాత టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లోని శతకాలు సాధించిన 3వ భారత కెప్టెన్గా గిల్. ఇక ఈ టెస్ట్లో గిల్ శతక భాగస్వామ్యాలు 4 అంట. టెస్ట్ మ్యాచ్లో 4 సెంచరీ భాగస్వామ్యంలో భాగమైన తొలి భారతీయుడు అతడేనంట. ఈ టెస్ట్లో టీమిండియా చేసిన పరుగులు 1014. ఓ టెస్ట్ మ్యాచ్లో భారత్ సాధించిన అత్యధిక పరుగులు ఇవేనంట. 1000 పరుగులు ఒకటే మ్యాచ్లో అంటే మామూలు విషయం కాదు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. రైట్. ఒకే టెస్ట్లో డబుల్ సెంచరీ అండ్ సెంచరీ సాధించిన 2వ భారతీయుడిగా శుభ్మన్ గిల్. రైట్. గతంలో ఎవరు? మొదటి క్రీడాకారుడు సునీల్ గవాస్కర్, లిటిల్ మాస్టర్ అంటాం తనని. రైట్. సో ఇటువంటివి కొన్ని అడుగుతారు. ప్రతి ఒక్క మ్యాచ్ గురించి నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని చెప్పా. ఇటువంటి ప్రత్యేకమైన అంశాలు మాత్రం అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామినేషన్లో టాపిక్గా. ఓకేనా. రైట్. సో శుభ్మన్ గిల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? ఫస్ట్ గుర్తుంచుకోండి, పంజాబ్. తను జన్మించిన రాష్ట్రం పంజాబ్. ఇక నీరజ్ చోప్రా తన ఖాతాలో వరుసగా 3వ టైటిల్ని సాధించారు. తన పేరిటే జరిగిన ఒక క్లాసిక్లో తను విజేతగా. ఓకేనా.
సో నీరజ్ చోప్రా ఘనత గురించి చెప్పాలంటే 2020 టోక్యో ఒలింపిక్స్ బట్ హెల్డ్ ఇన్ 2021. టోక్యో ఒలింపిక్స్ 2020 కానీ 2021లో జరిగినాయి. అందులో స్వర్ణ పథకాన్ని సాధించాడు. జావెలిన్ త్రో ఆగస్టు 7, 2021 ప్రత్యేకత ఏంటి? ప్రతి సంవత్సరం జావెలిన్ త్రో డేగా ఆగస్టు 7 జరుపుకుంటాం, అందుకే ప్రత్యేకత. ఓకేనా? ఇక నెక్స్ట్ రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్ 2024 అందులో రజత పథకం సాధించాడు. కన్సిక్యూటివ్గా ఒలింపిక్స్లో పథకాలు సాధిస్తున్న వీరుడు, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వాడు. సో రీసెంట్గా మరో టైటిల్ ఎన్సీ క్లాసిక్, నీరజ్ చోప్రా క్లాసిక్ టైటిల్ని గెలుచుకున్నాడు. సో ఎక్కడ జరిగిందంటే బెంగళూరు వేదిక కంఠీరవ స్టేడియంలో జరిగింది. JSW గ్రూప్ నిర్వహించిన టోర్నమెంట్. సో విజేత నీరజ్ చోప్రా. రైట్. సెకండ్ పొజిషన్లో కెన్యాకి చెందిన జూలియస్ ఎగో, నెక్స్ట్ శ్రీలంకకు చెందిన రుమేష్. సో నీరజ్ చోప్రా విసిరిన బల్లం ఏదైతే ఉంటుందో, జావెలిన్ ఏదైతే ఉంటుందో 86.18 మీటర్స్. ఇక నీరజ్ ఖాతాలో వరుసగా 3వ టైటిల్ రీసెంట్ లాస్ట్ 2 monthsలోనే. ఫస్ట్ ఏంటంటే ప్యారిస్ డైమండ్ లీగ్ విజేతగా, నెక్స్ట్ సెకండ్ టైటిల్ గోల్డెన్ స్పైక్ విజేతగా, ఇప్పుడు ఎన్సీ క్లాసిక్ తన పేరిటే జరుగుతుంది, నీరజ్ చోప్రా క్లాసిక్ పేరుతో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల వార్తల్లో నిలిచిన దేశంలోనే మొట్టమొదటి జాతీయ రహదారిపై వైల్డ్ లైఫ్ కారిడార్ అనేది రీసెంట్ న్యూస్లోకి వచ్చింది. ఈ మంత్లోనే మనం డిస్కస్ చేశాము. దాన్ని ఏ ఎక్స్ప్రెస్ వేపై నిర్మించారు, ఏ హైవేపై నిర్మించారు? దీనిని ఏ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ గుండా నిర్మించారు? ఆ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో దాని పేరు ఏ రాష్ట్రంలో ఉంది? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. మీకు ఆల్రెడీ నేను ఈ టాపిక్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్స్ క్విక్ రివిజన్. సో దేశంలోనే తొలి సహకార విశ్వవిద్యాలయానికి భూమి పూజ జరిగింది. నెక్స్ట్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అర్జెంటీనాలో ఘన సత్కారము. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు నివేదిక ఆర్థిక సమానత్వంలో భారత్ 4వ స్థానము. నెక్స్ట్ ఈసారి భారత ఎగుమతుల టార్గెట్ $870 బిలియన్ పైగా. అండ్ అమెరికాలో థర్డ్ పార్టీ ఎవరి ఆధ్వర్యంలో? ఎలాన్ మస్క్, ది అమెరికన్ పార్టీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 3/35 ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చారు. అండ్ ద స్టేటస్ ఆఫ్ యూత్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ FAO రిపోర్ట్. అల్యూమినియం విజన్ డాక్యుమెంట్ని రీసెంట్గా చెప్పడం జరిగింది. 2047 వరకు లక్ష్యం, కిషన్ రెడ్డి గారు. అండ్ జపాన్ సృష్టించిన కృత్రిమ రక్తం సింథటిక్ బ్లడ్, నారా యూనివర్సిటీ. అండ్ అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు. ఎన్టీఆర్ బేబీ కిట్ పునఃప్రారంభానికి సంబంధించిన అంశము. అండ్ ఒకే టెస్ట్లో డబుల్ సెంచరీ సాధించిన 2వ భారతీయుడిగా శుభ్మన్ గిల్. అండ్ రీసెంట్గా తన రికార్డ్ ఏంటి? నీరజ్ చోప్రా ఖాతాలో మరొక టైటిల్ ఎన్సీ క్లాసిక్ ఎక్కడ జరిగింది? బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో. ఇక ఈరోజు ప్రశ్న ఇటీవల వార్తలు నిలిచిన దేశంలోనే మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ జాతీయ రహదారిపై ఏ ఎక్స్ప్రెస్ వేపై నిర్మించారు? దీన్ని ఏ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ గుండా నిర్మించారు? ఓకేనా? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మిస్లేనియస్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, మీకు నేను రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.